కేంద్రం నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. కృష్ణా ట్రిబ్యునల్ నీటి పంపకాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ట్రిబ్యునల్లో దాఖలైన 2 విచారణలను ఏపీ ప్రభుత్వం మెన్షన్ చేసింది. 2023 అక్టోబర్ 23 నాటికి గెజిట్ నోటిఫికేషన్పై బ్రిజేష్ ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకుంది. ఇక ట్రిబ్యునల్లో 2 రెఫరెన్స్లను తెలుగు రాష్ట్రాలు దాఖలు చేశాయి. ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక మధ్య నీటి పంపకాలపై ట్రిబ్యునల్ ఇప్పటికే తీర్పునిచ్చింది. కేంద్రం నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. కృష్ణా ట్రిబ్యునల్ నీటి పంపకాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ట్రిబ్యునల్లో దాఖలైన 2 విచారణలను ఏపీ ప్రభుత్వం మెన్షన్ చేసింది. 2023 అక్టోబర్ 23 నాటికి గెజిట్ నోటిఫికేషన్పై బ్రిజేష్ ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకుంది. ట్రిబ్యునల్లో 2 రెఫరెన్స్లను తెలుగు రాష్ట్రాలు దాఖలు చేశాయి. ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక మధ్య నీటి పంపకాలపై ట్రిబ్యునల్ ఇప్పటికే తీర్పునిచ్చింది.